దేవునికి స్తోత్రము. ఈరోజు వాక్య ధ్యానాంశము ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 10వ వచనము. భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడుదురు. చూడండి, యెహోవా నామమున మనము పిలువబడుట చూచి, ఈ రోజుల్లో అయితే యేసు నామంలో మనము పిలువబడుట చూచి క్రైస్తవుడు అనగా క్రీస్తును కలిగిన వాడు అనగా క్రీస్తు నామమున మనము పిలువబడుతున్నాము. ఇలా పిలువబడుట చూచి వారందరూ కూడా నిన్ను ఇబ్బంది పెట్టేవారైనా సరే, నీ శత్రువులైనా సరే, నీ మిత్రులైనా సరే, నీ ఇంట్లో వారైనా సరే, బయటి వారైనా సరే, విశ్వాసులైనను సరే, అవిశ్వాసులైనను సరే, అన్యులైనను సరే, అందరూ కూడా నిన్ను చూచి, నీకు పెట్టబడిన నామమును చూచి భయపడుదురు. అంటే వారు నిన్ను ఇక ఎన్నటికీ ఇబ్బంది పెట్టరు. ఒక యేసుక్రీస్తు ప్రభువునికి మాత్రమే ఇది సాధ్యము. మనలను ఇక ఎన్నటికును దేవుడు సిగ్గుపడనీయడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆమేన్.